హలో ఫ్రెండ్స్! మీరు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న విద్యార్థులా? అయితే మీకొక ముఖ్యమైన అలర్ట్. మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకున్నారా? లేకపోతే రేపటి నుంచే మీకొక మంచి అవకాశం రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. యుఐడిఏఐ డేటా ప్రకారం మన రాష్ట్రంలో దాదాపు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్ వివరాలను ఇంకా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఇది చాలా పెద్ద సంఖ్య. అందుకే ప్రభుత్వం ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్యాంపులు ఎక్కడ జరుగుతాయి అంటే మీ ఊరిలోని సచివాలయాలు, స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డులు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సదుపాయం ఉంటుంది. ముఖ్యమైన తేదీలు ఇవే. మొదటి విడత రేపటి నుండి 15వ తేదీ వరకు. రెండవ విడత ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు. కేవలం ఈ కొన్ని రోజులు మాత్రమే ఉచితంగా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విద్యార్థి కూడా ఈ ఛాన్స్ను మిస్ చేసుకోవద్దు. చాలామంది విద్యార్థులు అప్డేట్ చేయించుకోకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారు. కానీ భవిష్యత్తులో మీరు రాసే పోటీ పరీక్షల సమయంలో ఆధార్ బయోమెట్రిక్ మ్యాచ్ కాకపోతే పరీక్ష రాయనివ్వరు. అలాగే స్కాలర్షిప్స్ లేదా ఇతర ప్రభుత్వ పథకాలు పొందేటప్పుడు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇప్పుడే అప్డేట్ చేయించుకోవడం ఉత్తమం. సో ఫ్రెండ్స్, వెంటనే మీ ఆధార్ కార్డు తీసుకుని దగ్గరలోని సెంటర్కు వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. తద్వారా అందరికీ విషయం తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.